సూర్యదేవా అమేయ ప్రభావ దయా దివ్య పాశ అనంత ప్రకాశ నమో సూర్యదేవా అమేయ ప్రభావ. రామ రామ ఆ పిలవడంలో 2 మాటలు పిలిచాడు. రామ రామ అంటే ఆయన సంతోషం. ఏదో అనుకోని సమస్య వచ్చినప్పుడు దానికో పరిష్కారం దొరికిందనుకోండి, కొడుకుని పిలిచినప్పుడు తండ్రి ఒక్కసారి పిలవడు, 2 మాటలు పిలుస్తాడు. ఒరే షణ్ముఖ షణ్ముఖ అని పిలిచినట్లు రామ రామ మహాబాహో శృణుగుహ్యం సనాతనం. ఇది ఆదిత్య హృదయం. దీన్ని నేను నీకు ఉపదేశం చేస్తున్నాను. ఏన సర్వాన్ నరీన్ వత్స వత్స అని పిలుస్తాడు. వత్స ఎంత ప్రేమతో పిలిచిన మాటో. గురువు శిష్యుణ్ణి పిలుస్తాడు, తండ్రి కొడుకుని పిలుస్తాడు. ఆవు యొక్క దూడకు వత్సము అని పేరు. మావితో పుట్టిన మాంసము తినే జంతువు కాకపోయినా ఆవు తన దూడకి ఉన్నటువంటి మావిని నాలుకతో నాకి శుభ్రం చేస్తుంది. కాబట్టి ఏన సర్వాన్ నరీన్ వత్స సమరే విజయిష్యసి, యుద్ధంలో నువ్వు గెలిచేసినట్లే. అంటే అసలు ఉపదేశం చేస్తున్నటువంటి అగస్త్యుడికి ఆ స్తోత్రం మీద ఉన్నటువంటి నమ్మకం అటువంటిది. ఏన సర్వా నరీన్వత్స సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం. ఇది ఆదిత్య హృదయము అనబడేటటువంటి మంత్రరాజము, శ్లోకముల యొక్క సమాహారం. దీన్ని నువ్వు ఆచమనం చేసి పఠిస్తే ఈ ఆదిత్య హృదయాన్ని తప్పకుండా యుద్ధంలో గెలుస్తావు. దీని వలన సాధించలేనిది అన్నది లేదు లోకంలో. దేన్నైనా సాధించవచ్చు, అన్నిటినీ కూడా సమకూర్చి పెట్టగలదు. ఏది ఏది దగ్గర ఉండకూడదో అటువంటి దైన్యము వంటి లక్షణాల్ని పోగొడుతుంది. కాబట్టి సమరే విజయిష్యసి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశోక వినాశనం. ఇది శోకాన్ని పోగొడుతుంది. కాబట్టి రామ ఈ ఆదిత్య హృదయాన్ని స్వీకరించు అన్నాడు. గురువు చెప్పడం కాదు, శిష్యుడికి కూడా ఆ విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసము ఉన్ననాడే గురువుగారు చేసినటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. ఆ విశ్వాసం శిష్యుడికి లేదనుకోండి, గురువుగారు చెప్పినప్పటికీ కూడా దాని వలన ఉపయోగం ఉండదు. ఎందుకంటే గురువు చేసేటటువంటి బోధ వర్గీకరించినప్పుడు సాధారణంగా 2గా ఉంటుంది. ఒకటి, భగవత్ సంబంధమైనటువంటి శక్తిని శిష్యుడు పొంది అభ్యున్నతిని పొందడం కోసమని చెప్పి పారాయణ యోగ్యమైనటువంటి స్తోత్రములను మంత్రములను ఇస్తారు. రెండవది, గురువు యొక్క ఉపదేశం ఉంటుంది. ఉపదేశం అంటే అది కేవలం చదవడం వల్ల ప్రయోజనం ఉండదు, అనుష్ఠానంలోకి తెచ్చుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అబద్ధం ఆడవద్దు అని గురువుగారు చెప్పారనుకోండి, అబద్ధం ఆడవద్దు అని నేను 50 మాటలు చదువుకున్నాను అనుకోండి, ఏం ప్రయోజనం ఉంటుంది? అబద్ధం ఆడవద్దు అని గురువుగారు చెప్పిన మాట పట్టుకున్నాను అనుకోండి, జీవితంలో అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకున్నాను అనుకోండి, విశేష ఫలితాన్ని ఇస్తుంది. అందుకే కొన్ని ఉపదేశ రూపాలుగా ఉంటాయి. ఉపదేశ రూపాలుగా ఉన్నవి ఆచరణాత్మకములు, అనుష్ఠాన పర్యంతంలోకి రావాలి. గురువుగారు ఒక మాట చెప్పారు అంతే, ఆ మాట అలా పట్టుకుని ఆచరణలోకి తెచ్చేసుకుంటాడు. ఆ తెచ్చుకున్న కారణం చేత గురువుగారి అనుగ్రహ స్వరూపమై శిష్యుణ్ణి ఉద్ధరిస్తుంది. కొన్నిటిలో ఉండే విశేషం ఏమిటంటే దానిలో ఉన్నటువంటి అర్థం కూడా తెలియకపోయినా కూడా దాన్ని చదివినప్పుడు అసలు ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఉచ్చారణ యందు దోషం రాకుండా జాగ్రత్త పడి దాన్ని చదివినంత మాత్రం చేత అది శక్తినిచ్చేస్తుందంతే.